ఢిల్లీలో 2-3 రోజులుగా వర్షం కురుస్తూనే ఉంది. ఫిరోజ్ షా, జాన్పత్ రోడ్, పండిత్ పంత్ మార్గులో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రానున్న 2 రోజులు దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే యెల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఇక సాధారణంగానే ఆకాశం మేఘావృతమై ఉంటుందన్నారు. మహారాష్ట్రలోనూ కుండపోత వర్షాలు పడుతున్నాయి. కొన్ని రోజులుగా పడుతున్న భారీ వర్షాలకు గోదావరి నదికి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో నాసిక్లో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముంపు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. మరో 24 గంటల పాటు వర్షాలుండడంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే 7 రోజుల్లో దేశంలోని 15 రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. వాయువ్య, మధ్య, ఈశాన్య భారతంలో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు అధికారులు. ఇక జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కుండపోతగా వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు చెప్పారు. మహారాష్ట్ర, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిశా, విదర్భ, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాల్లోని వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది వాతావరణ శాఖ. ఇక మరోవైపు ఈ నెల 11 వరకు ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఐఎండీ.